ద న్యూ ఎంపైర్ మూవీలో మన కాంగ్కి ఓ కొత్త వెపన్ ఉంది, అదే ది బీస్ట్ గ్లో. సో ఈ వీడియోలో ఆ బీస్ట్ గ్లో యొక్క ఆరిజిన్ ఏంటి, దాని పవర్స్ ఎలా ఉంటాయి, దానివల్ల ఏమేమి ప్రయోజనాలు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. సో పక్కాగా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే మాత్రం పక్కా షేర్ చేయండి వర్త్ అనిపిస్తే. అలానే మన కాంగ్ మామ అయితే చెప్తున్నాడు, వినండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే అంత క్యూట్గా అడిగినప్పుడు మనకు చేయకపోతే బాగోదు కదా, సో చేసేయండి. ఇక ఈ విద్యుత్ గుద్దుల శక్తిని రుచి చూద్దామా. ఈ మూవీలో కాంగ్ యొక్క హ్యాండ్ని షిమో యొక్క ఐస్ బ్రెత్ వల్ల అది బాగా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా 1.5 hour మూవీ బ్యాలెన్స్ ఉంది కదా, అప్పుడు వరకు కాంగ్ ఖాళీగా ఉంటే విలన్స్ వచ్చి వేసి వెళ్ళిపోతారు. సో ఆ విలన్స్ నుండి కాపాడుకోవాలన్నా, తిరిగి ఫైట్ చేయాలన్నా తన చేయి బాగుండాలి. అందుకే ఓ శక్తి కావాలి. ఆ శక్తిని మోనార్క్ అయితే ఇస్తారు. ఇందులో ఎలక్ట్రికల్ పవర్స్ కూడా ఉంటాయి. ఆ పవర్స్ యొక్క ఆరిజిన్ చూస్తే పాత రోజుల్లో కాంగ్కి ఎలక్ట్రికల్ పవర్స్ కూడా ఉండేవి. అంటే తన హ్యాండ్ ద్వారా ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేసేది. దాన్ని 1962లో వచ్చిన కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా మూవీ ద్వారా చూపించారు. అందులో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫైట్లో గాడ్జిల్లా కాంగ్ని దాదాపుగా పండబెట్టేస్తుంది. అప్పుడు దేవుడి అనుగ్రహంతో మన ఉరుముల ద్వారా ఒక ఉరుమునైతే కాంగ్ మీదకి వేసి కాంగ్ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇప్పుడు వరకు తనని పండబెట్టిన గాడ్జిల్లాని గజగజ వణికేలా చేస్తుంది. ఆ విధంగా కాంగ్కి ఎలక్ట్రికల్ పవర్స్ అనేవి వస్తాయి. అప్పుడంటే ఇలాంటి స్టోరీస్ అనేవి నడిచేవి, బట్ ఇప్పుడు కష్టమే. ఎందుకంటే మన జనాలు గాడ్జిల్లా బ్లూ ఫామ్ నుండి పింక్ ఫామ్కి ఎవాల్వ్ అయ్యారు మైండ్ సెట్ విషయంలో. సో అలాంటి అతి తెలివైన మనుషులకి దేవుడు అనుగ్రహం ఇలాంటి పదాలు వాడితే నచ్చదు. కాబట్టి సైన్స్ని దృష్టిలో ఉంచుకొని చెప్పాలి. ఆ విధంగా ఈ గ్లౌ ద్వారా కాంగ్కి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసే అబిలిటీ అయితే యాడ్ చేశారు. బీస్ట్ అంటే ఇది కాదు. బీస్ట్ అంటే బయో ఎన్హాన్స్డ్ అనాటోమిక్ సెసిమిక్ థండర్ గ్లౌ. పేరులోనే ఉంది. అనాటోమిక్ అంటే కాంగ్ యొక్క ఆలోచన ద్వారా డైరెక్ట్గా ఇది లింక్ అయింది. ఎప్పుడైతే కాంగ్ దీన్ని వాడాలనుకుంటుందో దాని ఆలోచన తగ్గట్లు ఎలాంటి పవర్స్ అండ్ ఫోర్స్ని ఇది ప్రొడ్యూస్ చేయాలో అదే డిసైడ్ చేసుకొని పంచ్ చేస్తుంది. సెస్మిక్ అంటే భూకంపం. అది అంత ఇంపాక్ట్ అనేది ఇవ్వగలదు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక మీటియార్ని ఒక్క పంచుతో డిస్ట్రాయ్ చేసే అంత శక్తి అనేది ఇందులో ఉంటుందంట. అలానే థండర్, ఇది కాంగ్కి బలమైన పంచెసే కాదు, ఎలక్ట్రికల్ షాక్స్ అండ్ థండర్ లైక్ ఎనర్జీని తన శత్రువు పైన ఆ పంచెస్ ద్వారా ఇస్తుంది. ఈ గ్లౌ ద్వారా తన శత్రువులకి షాక్స్ అండ్ ఇంపాక్ట్స్తో పాటు షిమో యొక్క ఐస్ బ్రెత్ని కూడా హోల్డ్ చేసే అంత శక్తి ఉంటుందంట. అంటే ఓ షీల్డ్ లాగా అది వాడుతుంది. సో ఇదైతే బాగా పవర్ఫుల్లే. ప్యారలల్గా కాంగ్ యొక్క హ్యాండ్ అనేది షిమో వల్ల డ్యామేజ్ అవడం వల్ల ఆ గాయపడ్డ చోటును కూడా ఈ గ్లౌ అయితే హీల్ చేస్తుంది. ఇక ఆ గ్లౌని మోనార్క్ ఏపెక్స్ సైబర్నెటిక్స్ కంపెనీతో కలిసి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ గ్లౌ అసెంబ్లింగ్ని చూడండి ఎలా ఉందో. అది సేమ్ మెకా గాడ్జిల్లా యొక్క మూమెంట్ లాగా ఉంది. సో అంత పెద్ద వెపన్ని ఏపెక్స్ లాంటి ఆర్గనైజేషనే క్రియేట్ చేయగలదు. మోనార్క్ అయితే వాళ్ళ సాయంతో దీన్ని క్రియేట్ చేసి ఉంటుంది. ఇంకా ఈ మూవీలో కాంగ్ వర్సెస్ షిమో ఫైట్లో కాంగ్ యొక్క వెపన్ అయిన ఈ యాక్స్ అయితే డెస్ట్రాయ్ ఉండొచ్చు. అందుకే మనకు ఆ ఫైట్ తర్వాత ఎక్కడ ఆ యాక్స్ అనేది మనకు కనిపించదు. ఫ్యూచర్లో వస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో పైన మీరే ఉంటున్నారు, కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో ఇస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కా షేర్ చేయండి నచ్చితే మాత్రం.